మనం ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే ఆ సంస్థ మనకి సిస్టమేటిక్గా సదుపాయం అందించాలి. అలా కాకుండా ఫేవరబిజం ఒకవైపుకి వెళ్తే అది దాన్ని అంతర్జాతీయ చట్టాల ప్రకారం కేసులు కూడా వేయచ్చు. యాపిల్ సంస్థకి సంబంధించినటువంటి ఆ ఫోన్లు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ల్యాప్టాప్స్ కావచ్చు, వాటి మీదన ఎలన్ మస్క్ ఇప్పుడు యాంటీ ట్రస్ట్ వైలేషన్స్ కిందన కేసు పెట్టడానికి రెడీ అని ప్రకటించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే XAI ఉందో, అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో దాన్ని డౌన్ ప్లే చేస్తోంది. యాప్ స్టోర్లో ఓపెన్ AI అనగానే ChatGPT వస్తుంది కానీ మాది రావట్లేదు అన్నటువంటి పాయింట్. ఈ గ్రోక్లో అడిగితే డెలిబరేట్లీ కీపింగ్ గ్రోక్ AI కూడా మస్ట్ హ్యావ్ సెక్షన్లో పెట్టుకొచ్చింది యాప్ స్టోర్లో. అదే మా XAIని అయితే తొక్కేస్తున్నారు అంటూ, ఇది యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్స్కి విరుద్ధం అంటూ దాని మీద యాపిల్ మీద కేసుకు వేస్తాను సిద్ధమవుతున్నాడు.